ఆస్ట్రాలజీ విషయానికి వస్తే గురుగారు, ఆస్ట్రాలజీ అంటే మేము ఒకటే అనుకుంటున్నాం, మీరు 4 చెప్తున్నారు. ఈ 4 నేర్పిస్తారా మరి ఇంత తక్కువ టైంలో? అవునండి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం అండి. ఆ! పరాశరి జ్యోతిష్యం అనేది ఆ! మనకు ఫౌండేషన్ కిందికి వస్తుంది. ఓకే. దీని ఫౌండేషనే పరాశరి మహర్షి. అవును. ఆయన తర్వాత ఉన్నటువంటి ఋషులన్నీ కూడా దాన్ని సవరణ చేశారు. ఓకే. భృగునంది నాడి అంటారు. భృగు మహర్షి నాడీ జ్యోతిషమా? నాడీ జ్యోతిష్యం అని షార్ట్ కట్ గా వచ్చింది ఆ పేరు. అచ్చచ్చచ్చ. యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. ఓకే. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి ఓహో! తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. ఓకే. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది. ఆ! భృగు మహర్షి జ్యోతిష్యం అది. అచ్చచ్చ. ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. ఓకే. మన ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. ఆ గురువు ఫస్ట్ వెళ్ళి సూర్యుడి కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలు వస్తాయి. హ్మ్. ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిశాడు అనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిశాడు అనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. హ్మ్. ఇది నాడి చెప్తుంది, మేము నేర్పిస్తాంగా, ఓ! మాకు వచ్చు కదండి. సూపర్. అదే అంటున్నా. తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది, డిగ్రీస్. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. ఓహోహో! టాప్లో అన్నిటికంటే టాప్లో ఏ గ్రహం ఉంది, అన్నిటికంటే తక్కువలో ఏముంది. ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటుంది. పరాశరి జ్యోతిష్యంలోకి వస్తే మనకు ఇవి ఉంటాయి. ఏది మనకు టోటల్లీ యాంటీ నక్షత్రాలు ఉంటాయి. యాంటీ నక్షత్రాలు అంటే ఇప్పుడు వైనాసిక నక్షత్రం అంటారు. మన జాతకం నుండి 22వ నక్షత్రం అనేది వైనాసిక నక్షత్రము. ఓకే. మాందిగ్రహం అంటాము, గులిక అంటాము. ఇవన్నీ ఉంటాయి. దీంట్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఇచ్చేవి ఉంటాయి. హ్మ్. ఇవన్నీ కూడా మనకు ఏది దోషకారకమైనది, మనకి ఏది కుదరదు అనేది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా పరాశరి నుండి స్టార్ట్ అవుతుంది. హ్మ్. జెమిని తర్వాత నాడి తర్వాత కేపీ ఏంటంటే మీ బర్త్ టైం మీకే సరిగ్గా తెలియదు, మీ జ్యోతిషం ఎక్కడ చెప్పుకుంటారండి? అవును. కరెక్ట్. అవును. నువ్వు 10 నిమిషాలు అటు ఇటు అంటే అప్పట్లో గడియారాలు ఏమన్నా డిజిటల్ గడియారాలా కాదు కదా, 5 నిమిషాలు అటు ఇటు వంగిపోయి నడిచే గడియారం. అవును. అవును. ఏ జ్యోతిష్యుడికైనా ఈరోజు చెప్తున్నాను, నా దగ్గర ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నాను, నేను ఎవరిని అని ప్రశ్నించి ఆలోచించే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఆ! ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం నేర్చుకోవడానికి రావాలి. ఓ! ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడనేది నేను డిసైడ్ చేయగలుగుతానండి. అవునా? సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఆ! ఇప్పుడు మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టానని నాకు ఇచ్చారు, నేను అది టకామని వేసేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నా. అది కాదండి జ్యోతిష్యం. ఆ! కేపీ ఆస్ట్రాలజీ దీనికి 100కి 100 తోడుపడుతుంది. ఓకే. కేపీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే సబ్లాట్స్ ఉంటాయి. ఓకే. నక్షత్ర లాడ్. కేపీ ఆస్ట్రాలజీ మనకు స్టార్ లాడ్, సబ్ లాడ్ అని ఇట్లా లాడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ! సబ్ లాడ్ని పట్టుకొని ఉప నక్షత్రాధిపతిని పట్టుకొని మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. ఇప్పుడు మీరున్నారు, మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఓకే. ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. అవునా? రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుందన్నమాట, మీకు ఫ్రెండ్లీగా. ఓకే. కాబట్టి మీ లైఫ్లో మీరు కావాల్సుకొని మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుంది. అంతేగా. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు. అస్సలు అనుకోలే. అవును. అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్లాడ్ ఖచ్చితంగా టచ్ అయి ఉంటాడు. ఓకే. ఈ సబ్లాడ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్లాడ్ ఏమొస్తుంది, అక్కడ ఏం చూపిస్తుంది, గురువు అని చూపిస్తుంది. ఓకే. మీ కారకత్వాలన్నీ
మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఓకే గురుగారు, కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా మన వాళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అది అందుకే సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్, అందుకే అచ్చా, కోర్స్. ఓహో, ఓకే. ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఆ, మీరు ఏంటంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకే 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు yes. అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ, సో నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఓకే. ఏంటంటే ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం రావాలి. అవును. బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఉమ్, 9-10కి పుట్టాడు అనుకోండి, అక్కడ గురు సబ్లాట్ లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అవును. అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహుల్లోకి తీసుకొస్తాం. ఓకే, అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి. వాస్తు విషయానికి వస్తే, వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు. అవునండి. అది మామూలు కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం, కానీ ఆ, ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే, ఓకే. సో నేర్చుకోవాలి కదా ఆటో క్యాడ్ అయితే. ఓకే, ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఓకే, ఒకవేళ ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి, ఆ, వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చింది అనుకోండి, మన ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు చేసి తీసి పెట్టిస్తారు. ఇంకోటి, మీరు కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య ఇంటర్వ్యూ చెప్పారు, 45 దేవతలు అని. అవునండి. ఇది మన ఒక వాస్తు దేవతలు. వాస్తు దేవతలు అన్నారు. అవి కూడా నేర్పిస్తారా ఇక్కడ మొత్తం? ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి ఏంటి? వాస్తు సబ్జెక్ట్లో ఈ మెయిన్, ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు. అవును, అవును, న్యూమరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్, సిగ్నేచర్, అవును, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, అవును, డోర్ నంబర్, ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలి. yes. అండ్ జ్యోతిషంలో వచ్చేసి 4 జ్యోతిష శాస్త్రాలు నేర్పించారు. నేర్పించేస్తాం. ఇది మన వాస్తు శాస్త్రం. 45 45 దేవత రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు. ఓకే, 45 వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి. ఓకే, ఆ వాస్తు దేవుడు అంటే 45లో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు. ఓకే, దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో. ఆ వాస్తు దేవుడి పవర్ని గనక మనం పెంచితే, ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి. ఆ, ఆ పవర్ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి. ఓడియా. అంత పవర్ ఉంది 45 వాస్తు దేవతాస్లో. ఇది నాట్ ఏ సో అది జోక్. కూడా నేర్పిస్తారు. ఈ 45 దేవతాస్ పేర్లు అవి ఏం పని చేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి? వాటికి మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు, అన్నీ ఇచ్చేస్తాం ఇక వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.